హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి శారీ కుచ్చు అనమాట. సో ఈ డిజైన్కి ఫస్ట్ కుచ్చు కట్టుకోవడం కంటే ముందు ఈ ప్రాసెస్ ఉంటుంది, ఈ బీడ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను 2 వీడియోలుగా చేశాను. ఈ వీడియోలో ఈ మేకింగ్ మాత్రం చూపిస్తాను బీడ్స్తో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను 1 mm గోల్డ్ బీడ్స్ ఒక బంచ్ తీసుకున్నాను. అండ్ ఇవేమో క్రిస్టల్ బీడ్స్ 4 mmవి, శారీ కలర్వి 2 కలర్స్ అనమాట, పింక్ అండ్ పర్పుల్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ 1 mm గోల్డ్ బీడ్స్ ఒక బీడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు మిడిల్లోంచి చూపిస్తున్నాను కాబట్టి నేను 2 బీడ్స్ తీసుకున్నాను. మీరైతే 1 బీడ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ 1 బీడ్ ఒకటి ఉంటుంది కదా, ఆ 1 బీడ్లోంచి శారీకి టై చేసి నీడిల్ని కిందికి తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మిషన్ థ్రెడ్ నీడిల్లోకి 4 స్ట్రాండ్స్ ఎక్కించుకుంటే అది 8 స్ట్రాండ్స్ అవుతుంది కదా. సో అలా ఒక 8 పేటల దారం అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో క్రిస్టల్ బీడ్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ 1 mm గోల్డ్ బీడ్స్ మళ్ళీ ఒక 4 అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన దానికంటే మీరు చూస్తేనే అర్థం అవుతుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. చూడండి, ఇలాగా ఒక క్రిస్టల్ బీడ్ 4 గోల్డ్ బీడ్స్ తీసుకొని క్రిస్టల్ దగ్గర ఉన్న బీడ్లోంచి మన వైపుకి నీడిల్ని తిప్పి ఇలా లాగితే ఒక స్క్వేర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక క్రిస్టల్ బీడ్ అండ్ ఒక గోల్డ్ బీడ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకొని మీరు శారీకి టై చేయాలి. చూడండి, మనం ప్రతిసారి ఒకటే లెంత్ తీసుకోవాలన్నమాట. మీరు 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, కానీ తక్కువ తీసుకుంటే అంత బాగుండదు డిజైన్కి. ఓకేనా? మీరు ఫస్ట్ ఏదైతే తీసుకుంటారో తర్వాత కూడా అదే లెంత్ని రిపీట్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను, గోల్డ్ బీడ్స్. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఫాస్ట్ పెట్టలేదండి వీడియో. ఇప్పుడు మళ్ళీ శారీకి టై చేయాలి. ఇలా ఒక పువ్వులాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ బీడ్లోంచి తీయాలి. మీకు ఇందాక ఫస్ట్ మీరు చూసింది ఇదే అనమాట. సో ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇదేనండి మరి వీడియో ఈరోజు. చీరంతా పళ్ళు మొత్తం ఇలా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 2 కలర్స్ వాడాను అనమాట. ఇలా 5 బంచెస్ ఒక కలరు, 5 బంచెస్ ఒక కలర్ అనమాట.